ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో జూలై 24న రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఏఐఎస్బి, ఏఐపిఎస్యు తదితర విద్యార్థి సంఘాలు ఈ బంద్కు మద్దతు తెలుపుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలని కోరారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై పారదర్శకత విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ ప్రతిపాదిత వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, వారి నిరసన తెలిపే హక్కును అణిచివేయరాదని స్పష్టం చేశాయి. ఈ నెల 24వ తేదీన చేపట్టే బంద్కు రాష్ట్రంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించి విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ బంద్కు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించలేదు. బంద్ ప్రభావం మేరకు కొన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా తరగతులు నిలిపివేసే అవకాశం ఉంది. ఎన్ఎస్యుఐ డిమాండ్లు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వెంటనే ఎన్డీఏ రద్దు, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన బాధితులపై కఠిన చర్యలు, శాంతియుతంగా విద్యార్థులు నిరసన తెలిపే హక్కును రక్షించడం డిమాండ్లు చేశారు.